హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఇది నిన్నటి వీడియో. యాక్చువల్‌గా నిన్న ఈవినింగ్ స్నాక్ ఏం తిందామా అనుకుంటూ ఉంటే చపాతీ పిండి ఉంది. సో, దాన్ని ర్యాప్ చేసుకుందాము, రోల్ చేసుకుందాము అని అనుకున్నాము. తర్వాత ఇంట్లో క్యాబేజ్ ఉండే. సో, జస్ట్ ఆనియన్స్‌ని తర్వాత క్యాబేజ్‌ని సన్న కట్ చేసేసుకొని కొద్దిగా బటర్ ఏసి దాన్ని లైట్‌గా ఫ్రై చేసేసుకోవాలి. క్యాబేజ్ ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు, బావుంటది. తర్వాత ఎగ్‌ని సాల్ట్ ఏసుకొని బీట్ చేసి పెట్టుకొని దాన్ని సెపరేట్‌గా ఇట్లా కొద్దిగా బటర్ వేసి ప్యాన్ మీద ఆమ్లెట్ వేసుకోవాలి. తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న చపాతీని దాని మీద వేసి మంచిగా రెండు వైపులు లైట్గా అట్లా కాల్చుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాబేజ్ ఫ్రైని దాని మీద వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చీజ్ ఉంటే దాని మీద వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. తర్వాత మనం దాన్ని ర్యాప్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. నేను ఇంకోలాగా కూడా ట్రై చేసిన అనమాట. అది వచ్చి సేమ్ ప్రొసీజర్. ఆమ్లెట్ వేసుకొని దాని మీద చపాతీ వేసేసుకొని రెండు పక్కల కాల్చి తనిగా తీసుకున్న తర్వాత దాని మీద మయోనీస్ కొద్దిగా సాస్ వేసుకొని మంచిగా అప్లై చేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాబేజ్ ఫ్రైని దీని మిడల్లో పెట్టేసుకొని మీకు ఇంకా కావాలంటే సాస్ వేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసి వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. దాన్ని ర్యాప్ చేసుకొని తింటే చాలా బాగుంది. అసలు మనం బయట వెళ్ళి తినాల్సిన అవసరమే ఉండదు, ఇంట్లో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగూ మనం చపాతీస్ చేసుకుంటూ ఉంటాం కదా, కొద్దిగా టైం తీసుకొని ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చి టమాటో రైస్ చేసి పన్నీర్ బటర్ మసాలా చేసిన తర్వాత రైతా చాలా బాగుంది. ఇలా డయట్ చేసే వాళ్ళకి ఇలా చేసి ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా మంచిగా నచ్చుతుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే. మీలో ఎంతమంది ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. బాయ్.